చూడటానికి కామన్ మ్యాన్గా ఉంటారు. తెల్లగా మెరిసే జుట్టు, గడ్డం, టచ్ చేసిన రూపం. హైట్ అంత లేకపోయినా ఎవరెస్ట్ను మించిన ఆలోచన పరిధి ఆయన సొంతం. అందుకే వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి ఆ కాంపౌండ్లో నమ్మినబట్టుగా ఉన్నారు. జగన్ను అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన ఈయన పేరు అంతకుముందు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తెలియని వారు లేరు. అంతగా ఇంటా బయట పాపులర్ అయ్యారు ఈ పెద్దాయన. ఆర్థిక మేధావిగా, రాజకీయ జ్ఞానిగా, ఏ విషయమైనా కొట్టిన పిండిగా, కూల్గా కనిపించే ఈయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పైగా ఆయన ప్రోత్సహించిన లీడర్నే ఢీకుంటున్నారు. మరి ఫేస్ టు ఫేస్ వార్ ఎలా ఉంటుందో చూద్దామా? ఖద్దరు బట్టలు వేయరు, ఖరీదైన మనిషిగా అస్సలు కనిపించరు. ఎప్పుడూ నిండుగా నింపాదిగా ఉంటారు. ఎంత పెద్ద సమస్య అయినా ఈయన పదునైన బుద్ధిబలం ముందు గడ్డిపోచుతో సమానం. ఇది ఏపీ రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి ఎరుకే. జగన్ చిన్నప్పుడే వైఎస్ కాంపౌండ్లో కాలు పెట్టిన వేడుంబాక విజయసాయిరెడ్డి. అపర ఆర్థిక మేధావి. వైఎస్ ఆస్తులు, గనులు, ఇతరత్ర ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది ఈయనే. వైఎస్ మరణానంతరం జగన్ లైఫ్ క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు జెట్ స్పీడ్లో పాపులారిటీ తెచ్చుకున్నది విజయసాయి. సిబిఐ విచారణ టైంలో ఈయన గురించి అందరికీ తెలిసింది. జగన్ ఆర్థిక సామ్రాజ్యానికి వెన్నెముక. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యారు. వైసీపీ పార్టీ పెట్టాక అందులో కీలక రోల్ పోషించారు. ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చి ఫ్యాన్ పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఎంతో నేర్పరిగా, బుద్ధిశాలిగా పేరున్న విజయసాయి కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యారు. ఇంట బయట తనదైన స్టైల్లో ప్రతిపక్షాలపై దండయాత్ర చేస్తున్నారు. ఎంపీగా, పార్లమెంటరీ నేతగా, రాజ్యసభలో ప్యానెల్ స్పీకర్గా కీలక పదవులు చేపట్టారు. ఇంతకాలం ఇన్సైడ్ పొలిటీషియన్గా, పెద్దల సభలో పెద్ద మనిషిగా చలామణి అయిన పెద్దాయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా పనిచేశారు. ఇప్పుడు తన స్నేహితుడితోనే సింహపురి సెంటర్లో నిలబడి ఫేస్ టు ఫేస్ రెడీ టు ఫైట్ అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా పెద్దారెడ్లకే పెద్దరెడ్డి, దండిగా డబ్బున్న రెడ్డి. ఈయన్ను విజయసాయే జగన్ కు పరిచయం చేశారు. పార్టీ కండువా కప్పించారు. రాజ్యసభ పదవి ఇప్పించారు. వేమిరెడ్డి భార్యకు కీలక పదవి వచ్చేలా చేశారు. బట్ పొలిటికల్ సీన్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. తానే పార్టీలోకి తీసుకొచ్చి పదవి ఇప్పించిన విజయసాయి ఇప్పుడు తనే వేమిరెడ్డితో పోటీ పడాల్సి వస్తోంది. కారణం వేమిరెడ్డి కపుల్ జగన్ పార్టీలో తమకు ఇన్సల్ట్ అయ్యిందని సైకిల్ ఎక్కేశారు. దీంతో వేమిరెడ్డిపై వాళ్ళు వీళ్ళు ఎందుకని డైరెక్ట్ గా ఆ జిల్లా లీడర్, వైసీపీలో మోస్ట్ పాపులర్, జగన్ కు హెవీ వెయిట్ గా చెప్పుకునే విజయసాయిని నిలబెట్టారు. దీంతో వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి హోరా హోరీ అంటున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో కూడా పార్లమెంటు పరిధిలో వైసీపీ గ్రాఫ్ మరింత పెరుగుతోందని ఆ పార్టీ నమ్ముతోంది. దీనికి కారణం సామాజిక సమీకరణాల్లో భాగంగా సీట్లు మార్చడమేనని చెప్పుకొస్తోంది వైసీపీ. ఏది ఎలా ఉన్నా అక్కడ ఎంపీ బరిలో నిలిచిన మనిషి మామూలుడు కాదు. నెరిసిన నెత్తితో సాఫ్ట్ గా కనిపించే టన్నుల స్టన్నింగ్ కల్ట్ కంటెంట్ ఉన్న దమ్మున్నోడు. అందుకే జగన్ చెప్పిన వెంటనే సై అన్నారు సాయి. వేమిరెడ్డి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, చెప్పింది జగన్. నెల్లూరు అడ్డాలో దున్ని పడేయడమే అంటున్నారు. అయితే విజయసాయి మదిలో అప్పుడెప్పుడో గవర్నర్ కావాలనే కోరిక మనసులో ఉండేదట. అయితే అన్ని అనుకుంటాం, అవుతాయా ఏంటి అన్న యాంగిల్లో అది కూడా మరుగున పడిపోయింది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదంట. పరిస్థితి వచ్చింది. అధినేత ఆదేశించాడు. పెద్దాయన పెద్దిరెడ్డితో పోటీకి దిగాడు. సీఏ కాబట్టి ఎంత పెద్ద లెక్కనైనా క్షణాల్లో గుణించగలరు. రాజకీయాల్లో బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు ఎక్కువ. ఎంత లెక్కించినా, ఎన్ని రకాలుగా భాగించినా శేషం మిగులుతూనే ఉంటుంది. అంటే ఎంతమంది శత్రువులను, అసంతృప్తులను బుజ్జగించినా కొత్త శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారు. మరి అలాంటి వారి లెక్కలను కూడా క్షణాల్లో సరిచేస్తానంటున్నారు. జీవితం అంటే ప్లస్ మైనస్సే అంటున్నారు ఈ పెద్దాయన.
మైనస్లను ప్లస్లు చేసుకుని గెలుపు తీరాన్ని చేరుకుంటానని, కాకపోతే సీఏగా ఏసీ రూముల్లో కూర్చొని లెక్కలు సరిచేసేవాడిని, లీడర్గా పబ్లిక్లోకొచ్చి సమస్యలు పరిష్కరిస్తారని విజయసాయిరెడ్డి విజయ గర్వంతో చెబుతున్నారు. వేమిరెడ్డిపై బంపర్ మెజారిటీతో విన్నింగ్ షాట్ కొడతానంటున్నారు.